నిన్న మొన్న బయటపడ్డ కవిత కేసీఆర్ కు రాసిన ఉత్తరం చూస్తుంటే తండ్రి భుజం మీద తుపాకీ పెట్టి అన్న కేటీఆర్ కు ఎక్కువ పెట్టినట్టే అనిపిస్తున్నది. పరిస్థితులు చూస్తుంటే అట్లనే అనిపిస్తున్నదట పబ్లిక్ కు. కేటీఆర్ పార్టీ నడిపిస్తున్న తీరు, వేస్తున్న ఎత్తుగడలు, బీజేపీ పార్టీకి కారు పార్టీని దగ్గరికి చేస్తున్నట్టు, పొత్తు పెట్టుకోబోతున్నట్టు కవిత కనిపెట్టినట్టున్నది. అగో అందుకే వరంగల్లో పెట్టిన సభను అడ్డం పెట్టుకుని ఈ ఉత్తరం రాసింది కావచ్చు అంటున్నారు. బీజేపీతోని పొత్తు పెట్టుకుంటే బీఆర్ఎస్ పార్టీకి ఉన్న లౌకికవాదం పోవుడే కాదు, కవితను లిక్కర్ కేసులో 6 నెలలు జైల్లో పెట్టిన బాధను లెక్క చేయనట్టుంటది. బీఆర్ఎస్ పార్టీని తనను లేనిపోని ఇబ్బందులు పెట్టిన పార్టీకి సాతి ఇచ్చినట్టు అవుతుంది. అందుకే అసొంటి పార్టీతోని పొత్తు ఉండొద్దనే ఈ ఎత్తుగడ వేసినట్టున్నది అని అంటున్నారు. మరి ఈ అయ్య బిడ్డల పంచాయతీ ఎందాకపోతుంది, ఎన్నెన్ని మలుపులు తిరుగుతుంది అనేది ముందు ముందు చూడాలి. హైడ్రా పేరుతోని పేదోని ఇండ్లే కూలుతున్నాయి. బీదోడే రోడ్డున పడుతున్నాడు కానీ పెద్ద పెద్దోళ్ళ బిల్డింగులు ఎక్కడ కూల్తలేవు. పెద్దోళ్లకు ఏం అయితలేదు. మరి వాళ్ళు సర్కారు భూములు చెరువులు ఆక్రమించలేదా? బఫర్ జోన్లలో ఇండ్లు కట్టలేదా? కట్టినా వాళ్ళను సర్కారు ఏమంటలేదా? ఎక్కడ చూసినా పేదోళ్ళ ఏడుపులే వినిపిస్తున్నాయి అని జనాలు అన్నారు. ఇన్ని రోజులు కోర్టులు కూడా మొట్టికాయలేసినాయి సర్కారుకు. మొట్టమొదటిసారి హైడ్రాకు ఫుల్ పవర్లు ఇచ్చి కూలగొట్టుర్రి అని కోర్టులే ఆర్డర్ ఇచ్చింది. సర్కారు జాగాను ఆక్రమించుకొని హాస్టళ్లు హోటళ్లు నడుపుకుంటా నెలకు 10 లక్షల దాకా కిరాయి పైసలు సంపాదిస్తున్నారట. అంటే పెద్ద పెద్దల దందాలు ఎట్లా నడిచినయో చూడుండ్రి. అందుకే షెడ్డులు పాకలు బిల్డింగులు అని గులగొట్టింది హైడ్రా. పెద్దమ్మ గుడి పక్కకు ఎవరో ఓనరు ఖాళీ జాగాను లీజుకిస్తే ఆ లీజుకు తీసుకున్న జాగా పక్కకున్న 4 స్థలాన్ని దాని పక్కకే ఉన్న పార్కు బటను చిన్న చిన్నగా ఆక్రమించుకొని దర్జాగా దందా నడిపించిండ్రట. ఓనర్ కు తెలవకుండా ఖాళీ జాగాను కబ్జా చేసి అంతా నా ఇష్టం అని అడిగేసిండ్రట. దాని మీద హైడ్రా నోటీసులు ఇస్తే దందా చేసిన వాళ్ళు మేమే సొక్కం పూసలం అన్నట్టు కోర్టుకు ఎక్కిండ్రట. కానీ కోర్టు అన్ని ఆధారాలు చూసి కూల్చేయిండ్రి ఆ షెడ్డులను బంగ్లాలను అని ఆర్డర్లు ఇచ్చిందట హైడ్రాకు. ఇక హైడ్రా ఊకుంటదా? బుల్డోజర్లు పొద్దుగానే పెద్దమ్మ గుడి పక్కకు చేరి బడేలు అని కూలగొట్టిందట వాటిని. ఇది చూసిన జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి ఏరియాలో ఉన్న పబ్లిక్ సంబరపడ్డరట. అమ్మయ్య, ఇన్నేళ్లకు పార్కుకు పోయే బాట సాపైందని సర్కారును హైడ్రాను మెచ్చుకున్నారట. గిట్ల చేయాలి హైడ్రా గాని పేదోళ్ల బతుకులను ఆగం చేయొద్దు అన్నట్టు సప్పట్లు కొడుతున్నారట ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్.